చీకటి ఎండాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే Thank you. Hi, hello and welcome to Rarando Veduka Cheddam, powered by Triplex Detergent Soap. మగపెళ్లివారు ఆడపెళ్లివారు వచ్చారు, కానీ అసలైన ఇద్దరు రావాలి. 3 నెలల క్రితం 3 ముళ్ళ బంధంతో ఒకటైన ఈ ఇద్దరు వాళ్ళ ముచ్చట్లు ఎన్నో మనతో పంచుకోవడానికి ఈ రోజు రారండో వేడుక చేద్దాం కార్యక్రమానికి వస్తున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మోనికా అండ్ మనోహర్. నువ్వు రెడ్డి రెడీ నేను రెడ్డి రెడీ చెల్ల పడి పడి చేద్దాం హడావిడి కసుమంటే కనకాంబరం కొల్ల కొడతా చీనాంబరం కసుమంటే కనకాంబరం కొల్ల కొడతా చీనాంబరం. వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. థ్యాంక్ యూ మచ్. సూపర్ గా డాన్స్ చేశారు. అసలు ఇలా చేయాలని తెలియక ఇన్ని రోజులు అందరూ వేరేలా చేస్తారు ఈ సాంగ్ కి. నాకు కూడా ఇప్పుడే ఒకటి అనిపిస్తుంది ఏంటంటే నేను కూడా డాన్స్ చేయగలను. నాకు కూడా తోడు దొరికారనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత. నేనే అద్భుతం అనుకున్నాను ఇన్ని రోజులు. నాకంటే కొన్ని అద్భుతాలు ఉన్నాయి డాన్స్ లో. ఇంకా వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. థ్యాంక్ యూ. సో 3 నెలలు అయింది. సో 3 నెలల్లో ఎన్ని విషయాలు తెలుసుకున్నారు ఒకరి గురించి ఒకరు? విషయాలంటే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అయ్యో నాకు అలా అసలు పాజిటివ్ తో పని లేదు సార్, నెగిటివే కావాలి. కోపం ఎక్కువ సార్లు వస్తుందా? రాదు, కానీ నేను రప్పించుకుంటా. సో ఆవిడ ఈ 3 నెలల్లో ఒక్కసారైనా మిమ్మల్ని కొట్టారా? చెప్పాలంటే కొట్టారు, కొట్టారు. మేడం గారు, మీకు ఆయన ఎన్నిసార్లు మీరు అడిగితే సారీ చెప్పుంటారు? చెప్తుంటా. బంగారం బంగారం సారీ బంగారం, జాను సారీ బంగారం అని. ఓ స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అవుతున్నారు అయితే ఆయన. సో పాటలు పాడే అలవాటు ఉందా మీ ఇద్దరులో ఎవరికైనా? మా వారు పాడతారు. గురుగారు మా అందరి కోసం. వేయి కన్నులతో వేచి చూస్తున్నా నీ స్నేహం. శృతిలో కలిపేస్తానండి నాకు. ఏం పాడారు? ఏం పాడారు? సరే, ఇప్పుడు వాన వచ్చారంటే వరద వస్తుంది అని పాటతో వచ్చారు. చాలా మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. నాకు తెలిసిన విషయం ప్రకారం మీరిద్దరు ఎప్పుడు కలుద్దాం అనుకున్నా వర్షం పడుతుంటగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్షం సినిమాలో ప్రభాస్ త్రిష కూడా అంతే.
వాళ్ళు కలుద్దా అంటే వర్షం పడినప్పుడు వాళ్ళు కలుస్తారు, మీరు కలిసినప్పుడు వర్షం పడుతుంది. మేము వచ్చే రోజులో వర్షం వచ్చింది కూడా. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయా? ముంబైలో వచ్చాము. ముంబైలో కూడా వర్షాలు పడుతున్నాయా? బా సైక్లోన్ దట్టు. అయ్యో బాబోయ్, అంటే బాగా గట్టిగా అనుకుంటారు మీరు. ఇది గట్టి ప్రోగ్రామ్ కదా, అందుకే గట్టిగా అనుకున్నా. అంటే మీరు ఇప్పుడు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మరి వర్షం పడితే ఎలాగా? క్యాబ్ బుక్ చేస్తాం. వెరీ గుడ్. సో ఇంకోటి వర్షంలో తడుస్తాం వచ్చేటప్పుడు. ఆహా, ఈ కాన్సెప్ట్ కూడా ఉంది. వెరీ గుడ్. అన్ని మొత్తం ప్లానింగ్ ఉన్నాయి, వీళ్ళకి సంబంధం లేకుండా వర్షం పడుతుంది. ఈ రోజు పడకుండా ఉంటే చాలు మాకు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే చాలా చక్కగా నవ్వుతున్నారు ఆయన. ఇలాగే నవ్వుతూ ఉండండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మీ ఇద్దరు గురించి నాకు ఓకే, ఇట్ సైడ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తా. నేను డైరెక్ట్ గా వాళ్ళ గురించి తెలుసుకోకుండా నేను మీకు కొన్ని వెజిటేబుల్స్ చూపిస్తాను. ఆ వెజిటేబుల్స్ చూస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మీకు గుర్తొస్తారనేది మీరు మాకు చెప్పాలి. ఎందుకు? రైట్? రెడీయా? ముందుగా మేడం గారు మీకోసం కాకరకాయ. నిజం చేదు లాంటిది. సో కాకరకాయని చూడగానే ఎవరు అంత కడాఖండిగా నిజం మాట్లాడతారు? మా చెల్లి. ఎస్, వేర్ ఇస్ దట్ కాకరకాయ? మిమ్మల్ని కాకరకాయ అని మీ అక్క అంటున్నారు, మీ స్పందన? మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది కదా. ఎందుకు అలాగా? నేను మా అక్కతో అన్ని నిజాలే చెప్తా కాబట్టి. వండర్ఫుల్. సో ఇంట్లో తోడు దొంగలన్నమాట మీరిద్దరు. సో మీరు బంక్ కొట్టినప్పుడల్లా మీ అక్కకి చెప్తూ ఉంటారు? అసలు బంకే కొట్టినాను. మీ అటెండెన్స్ ఎంత ఉందమ్మా? 100%. నేను మా పేరెంట్స్ కి అడిగే బంక్ కొడతాను. అడిగి బంక్ కొడతారమ్మా? చూసే వాళ్ళు నిజం అనుకుంటారమ్మా. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు టీవీలో చూసి అమ్మో 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 ఎన్ని విషయాలు చెప్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకవేళ కాకరకాయ హిట్ అయితే ఆలోచించుకోండి సార్, రాత్రి ఇంటికి వెళ్ళాక మామూలుగా ఉండదు. పెద్ద బా. అయ్యయ్యో, పాప ఆయన చూడడానికి అమాయకుల్లా ఉన్నారు. ఎందుకంటారు మీరు? ఎందుకంటే బాగా స్ట్రైట్ గా ఉంటాడు. అవును, పొడుగ్గా ఉన్నారు. పొడుగ్గానే కాకుండా ఏదైనా చెప్పిండంటే అది ఫైనల్. ఇంకా ఫైనల్ మేము చెప్పినా గానీ మేల్ శివగామి. నా మాటే శాసనం, ఇట్ ఈస్ బిగ్ ఆసనం. ఎస్ గురుగారు, మీ స్పందన. కొంచెం సీరియస్ ఉంటారు మీరు? సీరియస్ నవ్వుతారు కదా ఆయన. సార్ చెప్పండి సార్. కానీ మనం నిజాలు మాట్లాడదాం, కరెక్ట్ ఒకటే మాట మాట్లాడతాం. అవును, రెండో మాట ఉండదు మనది. రెండో మాట ఉండదు, ఉండదు. సింగిల్ వర్డ్ భాష. అంతే. ఒక్కసారి చెప్తే బాస్. నైస్ హెయిర్ స్టైల్ సార్, ఐ లైక్ ఇట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బొచ్చులో ఉన్నది ముద్దపప్పు. ముద్దపప్ప. మీ ఫ్యామిలీలో ముద్దపప్పు టైటిల్ ఎవరికి ఇస్తారు మీరు? అక్కడ కీర్తన. కీర్తన? ఎందుకు ఆవిడేది పాప ముద్దపప్పు? ఆమె ముద్దపప్పులోనే ఉంటది. ఆవిడకి కూడా తెలుసు. ఏందా ముద్దపప్ప? మీరేం చేస్తుంటారమ్మా? సెకండ్ ఇయర్. ఓ వెరీ గుడ్, సూపర్. ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు? ఏం లేవు. ఒకటి కూడా పాస్ అవ్వలే? పాస్ అవుతారా మీరు నాలాగా? బాగా. మిమ్మల్ని ముద్దపప్పు అంటున్నారు ఆవిడ, మీ స్పందన ఏంటి? ఎప్పుడు కనిపించాలో తెలియదు. మీరు ఒప్పుకోవట్లే కదా? వెరీ గుడ్ అమ్మా, దట్స్ ద స్పిరిట్. సైలెంట్ ఉంటది ఆమె. అంటే మిమ్మల్ని చూసాక సైలెంట్ అయిపోతుందేమో. ఈవిడ చూసి భయపడే సైలెంట్ అవుతున్నారు కదా మీరు? కాదు. థ్యాంక్ యూ. మీరు ఇరికిచ్చేస్తున్నారు ప్రదీప్ గారు. మా అక్కయ్యకి ఇస్తున్నాను ముద్దపప్పు.
ఇలాంటిది ఏంటండి ఈయన? మా తమ్ముడికి చిన్నప్పుడు బాగా ముద్దపప్పు వేసి తినిపించేదాన్ని, అందుకని అలా అంటున్నారు సార్. అందుకనా అమాయకున్నారు. సో వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే బయటికి ఎంత స్ట్రిక్ట్ గా కనిపించినా లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా చల్లగా ఉండేది. ఎవరికి? ఎవరికి? మా వదిన గారు. వెరీ గుడ్. ఎందుకని? వదిన గారు బాగుంటారు, టాలెంట్ బాగుంటది. బయటికి మామూలు కామ్ గా ఉన్నా కూడా లోపల సూపర్ టాలెంట్స్ ఉన్నాయి. ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి? కరాటే, కుంఫు అలాంటివి చేస్తారు? అలాంటి ఏం లేవు. డాన్స్ బాగా చేస్తారు వదిన. డాన్స్ బాగా చేస్తారు. వెరీ గుడ్. ఒకసారి చేంజ్ చూస్తే అర్థమైపోతుంది మనకు కూడా. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. సూపర్, పర్ఫెక్ట్. మీరే కొబ్బరికాయ. థ్యాంక్ యూ. కమాన్ గట్టిగా, కమాన్. గురుగారు లాస్ట్ అండ్ ఫైనల్, ఇచ్చాడు కొబ్బరికాయ. బామ్మ, మా గ్రాండ్ మదర్. బామ్ గారు. డార్లింగ్, he says it is కొబ్బరికాయ. ఏమంటారా? ఇప్పుడు పైకి కోపంగా ఉన్నా లోపల మాత్రం ఆనందంగా ఉంటారు. అమ్మా, అర్థమైంది. లోపల కోపం ఉన్నా గానీ మనసులో సంతోషం ఉంటది. కంపల్సరీ, తప్పదు కదా. అట్లా కవర్ చేయాలి. భలే చేసిర్రు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీ డే ఇస్ వెరీ స్పెషల్. సో ఈ 3 months లో చాలా స్పెషల్ గిఫ్ట్లు ఇద్దరు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు కదా. చాలా ఇచ్చాను. అమ్మాయి మాత్రం ఏమి ఇవ్వలేదు, నేను చాలా ఇచ్చాను. అవునా? అదేంటండి? అదే ఇప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడు అదే అది ఇచ్చే పెళ్లి చేసుకోవడమే అమ్మాయి పెద్ద గిఫ్ట్ మీకు. అయినా సరే ఇచ్చిపుచ్చిన కార్యక్రమాలు ఇప్పుడు ఆ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే మేము కూడా చూద్దాం. రైట్, మీ స్టైల్. మీ ప్రోగ్రామ్ ఉందని అమ్మాయి తెచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇద్దరులో ఫస్ట్ ఎవరెవరికి ఇస్తారు గిఫ్ట్? నేను ఇస్తాను. అయితే మీరు ఇవ్వండి. ప్రియతమా, ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఐ లవ్ యూ. అయ్యో, నాకు సంబంధం లేదు. ఈయన ఒక అద్భుతమైన మనోవికాస ఆనందాన్ని పొందుతూ ఆ మొగల్లో వివిధ రంగులు వచ్చినాయి ఆయనకి. ఎస్, బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్. ఇచ్చే నుంచి ఆవిడ గ్రీటింగ్ కార్డ్ మీకు గిఫ్ట్ ఇచ్చింది అండ్ మీరు టెడ్డీ బేర్ ఇచ్చారు. నేను టెడ్డీ బేర్ లా ఉంటానని టెడ్డీ బేర్ ఇచ్చాడు. అంటే ఆయన గ్రీటింగ్ కార్డ్ లా ఉంటాడా? ఇంకేమన్నా?
ఉన్నాయి. ప్లీజ్. ఐ లవ్ యూ జాను. ఐ లవ్ యూ టు బంగారు. కాదు ఇందాక ఇదే పోజ్ కదా, ఈ పోజ్ వద్దు. మా ఆయన గిఫ్ట్ ఆయనకి ఇచ్చేసాను సార్. వెరీ గుడ్. కాదు ఇది, సారీ అది ఇచ్చా నేను. ఆర్ యూ షూర్? యా ఐ యామ్ షూర్. అంతేగా? ఇట్స్ మైన్ ఓన్. ఓకే. ఆవిడ గిఫ్ట్ ఇచ్చి ఆవిడ ఎత్తుకుని రౌండ్ రౌండ్ తిప్పి ఇక్కడ తిప్పుతారు. ఎత్తుకుంటే ఇప్పుడు మ్యూజిక్ ఉంటే బాగుంటది. తప్పకుండా సార్. ఎలాంటిది కావాలి? ఉగాండా, ఉజ్బెకిస్తాన్ నుంచి మంచి మ్యూజిక్ సార్. మ్యూజిక్ ఆఫ్ అయ్యేంత వరకు దింపకండి సార్. అయితే రెడీ? మ్యూజిక్. ఇప్పుడు సేమ్ ఆవిడ కూడా ఆయన ఎత్తుకుని రౌండ్ రౌండ్. నేను ఓ మై గాడ్ సమస్య లేదు. నేను తన్ని సార్ ఎప్పుడు చెప్తారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ ఈక్వల్ అని. ఈక్వల్ ఇప్పుడు కాదు. దేవుడా. రెడీ గురుగారు? వాళ్ళ ఇచ్చుకున్నాను సార్, వాళ్ళ ఇచ్చుకున్నాను. సూపర్, సో స్వీట్. ఎస్, ఓపెన్ చేసి చెప్పానా ఈ గిఫ్ట్ మీది కాదు సార్ అన్నాను. కాదు నాదే అన్నారు. ఇది ఆవిడకి ఇవ్వాల్సిన గిఫ్ట్, ఇది ఈయనకి ఇవ్వాలి. అప్పటికి 2 సార్లు అడిగాను ఆర్ యూ షూర్ అంటే ఎస్ ఐ యామ్ షూర్ అన్నాడు ఆయన. రెండు సేమ్ బాక్స్. వెరీ గుడ్ సార్. మీకు ఆవిడ నెక్లెస్ గిఫ్ట్ చేయడం, మీకు ఆయన ఒక పర్స్ ని గిఫ్ట్ చేయడం, అది కూడా మెన్స్ పర్స్. వెరీ గుడ్ అమ్మా. ఇటు సైడ్ బొట్టు బిల్లలో పెట్టుకోవచ్చు మీరు. అవునా? అవునమ్మా. ఆయన జేబులో ఉన్నా మీ చేతిలో ఉన్నా ఒకటే కదా. అవును. యా, క్యాష్ అంతా మీరే హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఇది మీ దగ్గర ఉన్నా పర్లేదు. కానీ నాకు నచ్చింది మీ గిఫ్ట్ సెలెక్ట్. ఇది అంటే ఆయన కోసం మీరు పెట్టుకుంటావా? అది మరి మీరు ప్రేమగా గిఫ్ట్ ఇస్తే పెట్టుకుంటాను కంపల్సరీగా. కానీ ఇక్కడ బా మీకు కూడా కంగ్రాచులేషన్. ఇప్పుడు మీరు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఓకే, నేను ఆల్రెడీ 2 లారీల్లో పెద్ద గిఫ్ట్లు తెప్పించాను మీ ఇద్దరికి ఇద్దామని. బట్ అది నా చేతుల మీద ఇవ్వడం కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేతుల మీద ఇస్తే బాగుంటుందిగా. సో ఆ గిఫ్ట్ ని మగపెళ్లి వారి చేతుల మీదకి ఇప్పిద్దామా, ఆడపిల్లి వారి చేతుల మీద ఇప్పిద్దామా? మీ ఇష్టం. మీరు ఇస్తారా గిఫ్ట్? ఇచ్చే సౌండ్ ఎక్కువ. మరి మీరు వాళ్ళ సైడ్ ఇప్పిద్దాం. ఊరికే సౌండ్ చెక్ అనమాట. లేదు, ఎలాగో ఏం చేయబోతున్నా నాకు తెలుసు కదా. మీ 2 టీములకి ఒక గేమ్ పెడతాను. ఈ గేమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళ చేతుల మీదుగా ఈ కపుల్ కి ఒక గిఫ్ట్ అందజేస్తారు. ఓకే ఓకే. సో మీ టీం నుంచి నాకు 3 కపుల్స్ కావాలి అండ్ మీ టీం నుంచి 3 కపుల్స్ కావాలి. ఈ గేమ్ ఆట. రైట్? ఇటు సైడ్ 3 జోడీలు, ఇటు సైడ్ 3 జోడీలు సిద్ధంగా ఉన్నారు. బా, తలకు అద్భుతంగా ఉంది. ఇప్పుడు 3 కపుల్స్ ఉన్నారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడతారు. ఇటు సైడ్ నుంచి ఒక కపుల్, ఇటు సైడ్ నుంచి ఒక కపుల్ స్టార్ట్ చేస్తారు. లేడీస్ అక్కడ ఉన్న ఒక బాల్ ని తీసి తల మీద ఉన్న గ్లాస్ లో వేసి తల పైకి పెడతారు. అది ముందు పెడితే బాల్ బయట పడిపోతుంది. బయట పడకుండా బ్యాలెన్స్ చేసి తీసుకొస్తే మీ పార్ట్నర్ ఇగో ఈ లైన్ దగ్గర నుంచి ఉంటారు. వాళ్ళ తల మీద ఉన్న గ్లాస్ అంటే కింద కూర్చుని ఉంటారు వాళ్ళు. వాళ్ళ గ్లాస్ లో ఆ బాల్ ని దింపాలి. వాళ్ళు మెల్లగా జాగ్రత్తగా తల పైన పెట్టుకుని వెళ్ళి ఆ చివర్లో ఉన్న పెదబొచ్చుల్లో వాటిని వేస్తారు. ఓకే, రెడీ? త్రీ, 2, 1, go! గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే.
బండబట్టే స్టాప్. ఓకే, ఇప్పుడు జెంట్స్ ఎట్ ద టాప్, లేడీస్ ఇక్కడ. 3, 2, 1 గో. Resgurrão, 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 resgurrão. Hey! గ్యారెంటీగా 100 గ్రాములు తగ్గారు అందరు, నాకు అర్థమైంది. కూర్చునే లేచి అమ్మా ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా, కానీ హెల్మెట్లు మాత్రం కదలకుండా భలే ఉన్నాయి. నాకు అన్నిటికంటే వింత ఏంటంటే గురువు గారికి కట్టిన గ్లాస్ మాత్రం కదలకుండా అలా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ముందుగా మగపెళ్లి వారి స్కోర్ 2, 4. It said half century కొట్టారు with 51. గుడ్ స్కోర్. రెడీయా? Only 3 balls difference. సో ఎస్, మీ ఫ్యామిలీ అంతా ఇటు సైడ్ నుంచోండి. మీ చేతుల మీదుగా ఆ కప్పులకి ఇప్పుడు గిఫ్ట్ అందజేద్దాం. జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళకి ఇచ్చేయండి ఇక్కడ. ఎస్, ఇలాంటి ఒక వేడుక జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పాట ఉండాలి, దానికి తగ్గట్టు ఆట కూడా ఉండాలి. కాబట్టి మనం అసలైన కార్యక్రమం మొదలు పెట్టాలి కదా, రైట్? ఇప్పుడు 2 టీములకి అసలైన పాటలు పాడే చాలా మంది సింగర్లని మేలుకొలిపి లేపండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు గట్టిగా పాడతారో, ఎవరు బాగా ఆడతారో ఆ టీమే గెలుస్తారు. మొదలెడదాం మన గానా బజానా. లెట్స్ బిగిన్. సో గానా బజానాలో ఇప్పుడు అద్భుతంగా పాటలు పాడాలి మీరు. మీకు ఆ పాటలో వచ్చే లిరిక్స్ లో వచ్చే వర్డ్స్ ని బొమ్మల రూపంలో ఈ స్క్రీన్ మీద చూపిస్తాం. అవి పాటలో లిరిక్స్ లో ఉంటాయి. సో ఆ పాట మీరు ఏంటో గెస్ట్ చేసి విజిల్ వేయండి. ఎవరు విజిల్ వేసారో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ దొరుకుతుంది పాట పాట. ఓకే ఓకే, ఫస్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు విజిల్ వేశారు. సింహమండి కుర్రాడే వేటకొచ్చాడే, అడవి లాంటి అండాలే వేటకొచ్చాడే. కరెక్ట్ గా ఎవరు పాడతారు? సింహం అంటే చిన్నాడే వేటకచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పుట్టి ఇక్కడేదో పుట్టి రాయే రామ 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 రే, ఆది సోమాలేని లేది ప్రేమ ప్రేమ రే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. ఇప్పుడు ఈ పాటకి అపోజిషన్ వాళ్ళు డాన్స్ చేయాలి కదా, మరి ఎవరి చేద్దాం?
చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఒకటైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే రమ 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 అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చేశారండి అసలు అలా వద్దని నేను కూడా అనుకోలే గురువు గారు అయితే లారీ స్టీరింగ్ తిప్పి మేడం గారు గేర్ వేసి భలే నడిపారు బండి థ్యాంక్ యూ సో ఇచ్చే టీమ్ కి 1 పాయింట్ వచ్చింది అండ్ మీరు రెడీయా ఓకే నెక్స్ట్ పిక్చర్ మగ పెళ్లి వారు విజిల్ వేశారు ఉరిమే మెరుపై అప్పుడే కరిగిందో సొంతంగా రాశారమ్మా ఈ పాట ఎప్పుడైనా మీరు Five, 4 విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నిలబడితే అలజడి రేపే జారుతుంది బుడ్డి ఏమిటో ఉర్దూ వార్తలు మలయాళంలో వింటున్నట్టుంది నాకు విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి నిలబడుతుంటే చెప్పే గుర్తుంది మిడ్డి నువ్వు విదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి వెరీ గుడ్ సూపర్ చాలా బాగా పాడారు రాంగ్ ఆన్సర్ ఒకవేళ వీళ్ళు పాడితే బిగ్ పాయింట్ రెడీ తొందరగా ఫాస్ట్ గ్లో గ్లో నేను క్లూ ఇస్తే ఇద్దరికి ఛాన్స్ వస్తాం సరే ఇద్దరు విజిల్స్ రెడీ క్లూ ఇది అల్లు అర్జున్ సాంగ్ రామా పాడు అల్లు అర్జున్ సాంగ్ మెరిసే మెరుపా కురిసే మగువా కులున్నై చుక్కలు సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తా అయ్యో ఒకసారి పాస్ అయిన తర్వాత కూడా క్లూ ఇచ్చిన తర్వాత కూడా రైట్ ఆన్సర్ 1 పాయింట్ పాడిన మేడం గారు రండి పాడి డాన్స్ చేయాలి మీరు మెరిసే మెరుపా సొగసే అరుపా కత్తులున్న నీ కన్నులు తేదే మత్తుకున్న నీ ముద్దులు తేదే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ సూపర్ థ్యాంక్ యూ సో ఇటు సైడ్ 2 పాయింట్లు నొక్కారు మీరు విజిలేస్తున్నారు వాళ్ళు పాట పాడుతున్నారు రెడీ థర్డ్ పిక్చర్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె పూటకొచ్చినందుకు గాలిపటం గగనానికి కాటుకెట్టిన కళ్ళను చూస్తే కైటులాగా ఎగిరను మనసే అయ్య బాబాయ్ ఇంత అందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుల్లను వయసు
చేసే అయ్య బాబోయ్ ఎంత అందంగా ఎట్ట పుట్టావే. రైట్ ఆన్సర్ 1 పాయింట్. జాగ్రత్తగా ఆవిడ వర్ణిస్తూ ఆ పాట పాడు. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే కස්සదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సార్, వండర్ఫుల్. గురువు గారు అయితే అసలు మామూలు ఇక్కడ లేరు, ఆ సినిమా షూటింగ్ లో ఉన్నారు ఆయన అయితే. ఓకే, రివర్స్ ఈత కూడా కొట్టేశారు ఆయన ఈ పాటతో. వెల్ డన్, 1 పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఏ టీం ఓడిపోతే ఆ టీం కెప్టెన్ కి టాస్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్. బొంగరాలాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలన్న జుట్టు తిప్పింది, గింగిరాలాంటి నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, ఓ లమ్మో మ్యాచ్ అయింది. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఈ పాటకి ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? పిన్ని బాబాయ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, అపనాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది. అమ్మో బాబు గారి బొమ్మ, హే 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 ఓలమ్మ మల్లె పూల బొమ్మ. థ్యాంక్ యూ. గురువు గారు అయితే వండర్ఫుల్ కాంబినేషన్ మీద. సూపర్. ఇప్పుడు కొంచెం లెవెలయ్యాం. ఇట్స్ 8 స్కోర్ 2, ఇట్స్ 8 స్కోర్ 2. టైలో ఉన్నారు. లెట్స్ సీ నెక్స్ట్ పిక్చర్ ఎవరు పాడతారో. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పోగులు రిబ్బన పోగులు రిబ్బన పోగులు తెచ్చానే, రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పోగులు రిబ్బన పోగులు రిబ్బన పోగులు తెచ్చానే, అప్పని అప్పని అప్పులు కమ్మని అత్తలి నీ తరికొచ్చానే, నువ్వంటే పాడి పాడే నువ్వంటే పాడి పాడే చేస్తానే చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇట్స్ 8 స్కోర్ 3, ఇట్స్ 8 స్కోర్ 2. ఇక లాస్ట్ పిక్చర్ మిగిలింది. ఇది గనక మీరు పాడితే టై, మీరు పాడలేదో టాస్క్ మీకు పడుతుంది. కెప్టెన్ గారు సిద్ధంగా ఉండండి. ఓకే, లాస్ట్ పిక్చర్. మండకి వస్తావా? ఫస్ట్ ఏముందమ్మా? పువ్వై పువ్వై అంటాడు అట్టో అప్పారావు, పిప్పి పిప్పి నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు, చీపాడు నా వెనకే పడ్డాడు.
రైట్ ఆన్సర్ 1 point. సో ఆడపల్లి వారు కంగ్రాచులేషన్స్ 4 points తో ఈ రౌండ్ మీరే గెలిచారు. ఇక ఇప్పుడు గురుగారు రండి సార్. మీరు నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో సమాధానాలు చెప్పక్కర్లే, మీరేం మాట్లాడక్కర్లేదు. మీకు ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ ఇస్తాను, ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ ఇస్తాను. అవును అయితే యాపిల్ జ్యూస్ తాగండి, కాదు అయితే కాకరకాయ జ్యూస్ తాగండి. మీ మొదటి ప్రశ్న, ఈ మధ్యనే పండగ రోజుల్లో కూడా స్నానం చేస్తున్నారు. అవును, ఈ మధ్యనే పండగ రోజులు స్నానం చేస్తారు, ఇదివరకు చేసేవారు అలవాటు లేదనమాట. అప్పుడప్పుడు పండగ కూడా చేయండి సార్, బాగోదు. వెరీ గుడ్. రెండో ప్రశ్న, మీ వైఫ్ కొడితే బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడవడం చాలా కష్టంగా ఉంది. కాదు అవును కాదు. తాగండి మరి, తాగడానికి చూసి తాగండి. తాగండి సార్, తాగండి. అంటే వైఫ్ కొడితే బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడవడం చాలా కష్టంగా ఉంది అంటే కాదు, కష్టం ఏం లేదు, నాకు అలవాటు అయిపోయింది. మీరే చెప్పారు, నాకేం తెలియదు సార్. మూడో ప్రశ్న, పెళ్ళైనా కూడా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసే అలవాటు ఇంకా మానలేదు. కాదు. అంటే పెళ్ళైనా కూడా గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసే అలవాటు ఇంకా మానలేదు అంటే కాదు, ఇప్పుడైతే మానేశారు, ఇదివరకైతే ఉండేది అంటున్నారు. వెంకటేశ శ్రీనివాస ఎందుకిట్ట నేను ఇలాంటి తప్పు చేశా. పాకెట్ మనీ కోసం పేరెంట్స్ దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ. చివరి ప్రశ్న, మీ వైఫ్ బయటికి తీసుకెళ్ళమని అడిగితే కాదు పనుందని ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? మేడం మీరు తాగండి, హ్యాపీ తాగండి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకుంటారు. మీరు బయటికి తీసుకెళ్ళమని అడిగినప్పుడు ఆయన పనుందని మీకు అబద్ధం చెప్పారంట. లేదు చెప్పాడు, నిజమే చెప్తాడు. ఏంది ఆయన గ్లాసు యాపిల్ జ్యూస్ తాగి అవును అంటాడు ఆయన. ఇంత అమాయకురాలు ఏంటమ్మా ఆయన అంత చక్కగా చెప్తే. ఇది కాదు కానీ అమ్మా, ఇందాక ఒక గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకున్నా, అదొకటి ఇంటికి వెళ్ళి మాట్లాడమ్మా. వెంకటేశ శ్రీనివాస. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. సూపర్ గా పార్టిసిపేట్ చేశారు రెండు ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మా తరఫు నుంచి ఇంకా చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్ళతో సహా మండపం మీదకి రావాల్సిన కోరుతున్నాం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అండ్ మన అందరి గ్రూప్ ఫోటో. వావ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మీరందరు రావడం, ఇంత సపోర్ట్ అందించడం, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ మేడం గారు ఎలా అనిపించింది రారండో వేడుక చేద్దాం? నాకు చాలా చాలా ఇష్టం. ఈ ప్రోగ్రామ్ కి ఎప్పుడు రావాలి, ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి ఫస్ట్ ఆశ ఉండే. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ గురు గారు, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు జీటీవీ అండ్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇలాగే నవ్వుతో బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అని కోరుకుంటున్నాం మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇలాగే ఇద్దరిని కలుపుతూ రెండు కుటుంబాలను ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తానండి. దిస్ ఇస్ ప్రదీప్. హలో బాబాయ్, థ్యాంక్ యూ. నేను నీ రాజా రాజా, నువ్వు నా రాణి రాణి, ఏకమై
పుణ్య